అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవంతునితో ఒక విభిన్నమైన అనుబంధం గురించి మాట్లాడుకుందాం. ఇది భయం లేదా సాంప్రదాయాల మీద ఆధారపడింది కాదు, సాన్నిధ్యం మీద ఆధారపడింది. మరి ఈ ప్రత్యేకమైన బంధం మన ఆధ్యాత్మిక భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుతోందో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా. కష్టాల్లో ఉన్నప్పుడే భగవంతుడు ఎక్కువగా గుర్తొస్తాడు. అయితే ఇది చాలా సాధారణమైన విషయమే అయినా దీని వెనుక ఒక లోతైన సత్యం దాగి ఉంది. భగవంతునితో మనకున్న సంబంధం గురించి ఇది మనకేం చెబుతోందో ఇప్పుడు చూద్దాం. సరే, మన మొదటి విభాగానికి వద్దాం. మనందరం, ప్రతి ఒక్కరం శాంతి కోసం వెతుకుతూ ఉంటాం. కానీ ఆ అన్వేషణ ఎందుకో ఎప్పుడూ అసంపూర్తిగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? నిజానికి ప్రతి ఒక్కరూ శాంతిని కోరుకుంటారు. కాని ఆ శాంతి కోసం ఎక్కడ వెతుకుతాం? మంచి సంబంధాలలో, బోలెడంత ఆస్తిలో, గొప్ప గొప్ప పదవులలో, లేదా కొన్ని రకాల పూజలు, పద్ధతులు పాటించడంలో. కాని ఇవన్నీ కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి, శాశ్వతమైన శాంతిని కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకోవడానికి, నిజమైన స్థిరమైన అనుబంధానికి చాలా తేడా ఉంది. ఒకటి ఆ కష్టం ఉన్నంతవరకే ఉంటుంది, అది భయంతోనో నిస్సహాయతతోనో వస్తుంది. కాని నిజమైన అనుబంధం అలా కాదు, అది ప్రేమతో, ఒక సాన్నిహిత్య భావనతో ఉంటుంది. సమస్య తీరిపోయాక అది మాయం కాదు, ఎందుకంటే అది మన లోపల ఉండే ఒక స్థితి. మన పరిస్థితిని వివరించడానికి ఇదొక అద్భుతమైన పోలిక. మనం శాంతి అనే నీడను అనుభవిస్తున్నాం, చాలా బావుంది. కాని ఆ నీడను ఇస్తున్న చెట్టు, అంటే శాంతికి అసలైన మూలం ఎక్కడుందో మనకు తెలీదు. అందుకే ఆ శాంతి అనే అనుభూతి మనతో ఎక్కువ కాలం ఉండట్లేదు. సరే, ఇప్పుడు మనం అస్సలు విషయానికి వద్దాం. అదే భగవంతుడితో ఒక సరికొత్త అనుబంధం. ఇది అధికారంపై ఆధారపడింది కాదు, లోతైన వ్యక్తిగత సాన్నిహిత్యంపై ఆధారపడింది. భగవంతుడి భాష చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయనెప్పుడు తనను తాను అనుసరించేవారిని అనుచరులు అనో భక్తులు అనో పిలవరు. ఆయనేమంటారంటే పిల్లలు. ఒక్కసారి ఆలోచించండి, పిల్లలు అనే పదంలో ఎంత ప్రేమ, సాన్నిహిత్యమున్నాయో. అక్కడ భయానికి, లాంఛనాలకు అస్సలు తావేలేదు. ఇక్కడ మనము రెండు రకాల దృక్పథాలను గమనించవచ్చు. ఒకటి, అధికారం చూపే విధానం. అంటే తప్పు చేస్తే మందలించడం, కఠినమైన నియమాలు పెట్టడం. ఇది దూరాన్ని పెంచుతుంది. ఇక రెండవది, ఆప్యాయత చూపే విధానం. ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది, ఎన్నో జన్ములుగా ఆత్మ చేస్తున్న ప్రయాణాన్ని అర్థం చేసుకుంటుంది. ఇది నమ్మకాన్ని పెంచి మన హృదయంతో నేరుగా మాట్లాడుతుంది. ఈ ఒక్క వాక్యం చాలు ఆ సన్నిహిత అనుబంధంలో ఎంత కరుణ ఉందో అర్థం చేసుకోవడానికి. భగవంతుడు మన బలహీనతలను చూసి తీర్పు చెప్పరు. సుదీర్ఘ ప్రయాణంలో ఆత్మ అలసిపోయిందని ఆయన అర్థం చేసుకుంటారు. ఇది జడ్జ్మెంట్ కాదు, కంపాషన్. అంటే ఈ విధానం మన తప్పులను ఎత్తిచూపడానికి కాదు, మన అసలు స్వరూపాన్ని, మనలోని స్వచ్ఛతను గుర్తుచేయడానికి, మన బలహీనతలను దాటి మనల్ని మనం చూసుకునేలా చేస్తుందన్నమాట. మరి ఇంత ఆప్యాయతతో కూడిన ఈ అనుబంధం మనల్ని లోపలి నుండి ఎలా బాగుచేస్తుంది? అపరాధ భావన నుంచి ఆత్మగౌరవం వైపు మనల్ని ఎలా నడిపిస్తుంది? ఇప్పుడు చూద్దాం. ఇదొక ప్రాసెస్ లాగా పనిచేస్తుంది. ముందుగా సాన్నిహిత్యం వల్ల నమ్మకం పుడుతుంది. ఆ నమ్మకం వచ్చినప్పుడు మన బుద్ధి తెరుచుకుంటుంది. అప్పుడు మనసులో పేరుకుపోయిన అపరాధ భావన, సిగ్గు, భయం లాంటివన్నీ నెమ్మదిగా కరిగిపోతాయి. ఫైనల్గా మన ఆత్మగౌరవం తిరిగి వస్తుంది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయముంది. నన్ను పట్టించుకునేవాళ్లు ఉన్నారు అనే ఆ ఒక్క ఫీలింగ్, అది కేవలం ఓదార్పు మాత్రమే కాదు, అదే ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా మారుతుంది. ఆత్మకు కొండంత బలాన్నిస్తుంది. ఇంతకీ ఈ సున్నితమైన విధానం ఎందుకు ఇంత బాగా పనిచేస్తుంది? దానికి సమాధానం ఈ వాక్యం. ఎందుకంటే ప్రేమ సహజంగా మనస్సును ఆకర్షిస్తుంది. అంతే. ఇది మనసుతో పోరాడదు, మనసుతో కలిసి ప్రయాణిస్తుంది. సరే, ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఈ అంతర్గత పరివర్తన మనల్ని అత్యున్నత ఆధ్యాత్మిక భాగ్యానికి ఎలా తీసుకెళ్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఆధ్యాత్మిక గమ్యం అంటే ఏమిటి? ఇది అప్పుడప్పుడు వచ్చిపోయే అనుభవం కాదు. ఇది శాశ్వతంగా మనతో ఉండే ఒక స్థితి. మన గుర్తింపు, మన శక్తి, మన శాంతి అన్నీ ఇందులో భాగమే.
భగవంతుడిని అంత సహజంగా, అంత తేలిగ్గా గుర్తు చేసుకోగలగడమనేది యాదృచ్ఛికంగా జరిగేది కాదు. అది ఎన్నో జన్మలుగా మనం చేసిన సూక్ష్మ ప్రయత్నాల ఫలితం. మన బుద్ధి ఇప్పుడు తండ్రివైపు అంత సులభంగా వెళ్తోందంటే ఆ ప్రయత్నాలన్నీ ఇప్పుడు ఫలించాయని అర్థం. ఇది ఎలా ఉంటుందంటే, చాలా కాలం క్రితం నాటిన ఒక విత్తనం సరైన సమయం రాగానే మొలకెత్తినట్లు. ఆ పాత ప్రయత్నాలే విత్తనాలు. ఇప్పుడు సరైన సమయం వచ్చింది, అందుకే అవి మొలకెత్తుతున్నాయి. లౌకిక భాగ్యానికి, ఆధ్యాత్మిక భాగ్యానికి చాలా తేడా ఉంది. లౌకిక భాగ్యమంటే డబ్బు, హోదా, సంబంధాలు ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. కాని ఆధ్యాత్మిక భాగ్యం అలా కాదు. అది మన అసలైన శాంతిని తిరిగిస్తుంది, మన శక్తిని, స్వచ్ఛతను పెంచుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ జీవితం తర్వాత కూడా ఆత్మతో పాటే ప్రయాణిస్తుంది. అందుకే దీన్ని అత్యున్నత భాగ్యం అంటారు. ఎందుకంటే దీనివల్ల కలిగే ప్రయోజనం కేవలం ఈ క్షణానికి మాత్రమే కాదు, భవిష్యత్తులో మరియు శాశ్వతంగా ఉంటుంది. ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మనం ఇన్నాళ్లుగా దేనికోసమైతే వెతుకుతున్నామో, బహుశా ఆ అన్వేషణ ఇప్పటికే ముగిసిపోయిందేమో, మన గమ్యానికి మనం ఇప్పటికే చేరుకున్నామో ఏమో. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మనం వెతుక్కుంటున్నది మన కళ్ల ముందే ఉంటే?